ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆస్తి ఎవరిది? ఆస్తి ఎవరిది? మనది. దానికెవరికో దారదత్తం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను నేను? అంటే అంటే నాకేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా తెలీదు అనుకుంటున్నారా? అలా తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు తిరిగి వచ్చే వరకు బిజినెస్లు ఆస్తులు నేను చూసుకుంటూ ఉన్నానా? మన ఆస్తిని ఆ లక్ష్మి దగ్గర నుంచి కాపాడాలని చూశాను. మీలాగా నేను కూడా అలా దానాలు ధర్మాలు చేసుంటే మన ఆస్తిలా నిలిచేదా? మన బిజినెస్ లో ఇంత గ్రోత్ వచ్చేదా? చూడు, నాకు మన ఆస్తులు మన పేరు మీద ఉండడమే ముఖ్యం. అందుకే ఇలా చేశాను. అంబిక, వాడేదో తెలియక అన్నాళ్లే. అలా ఎలా అంటాడో దినా? ఇంట్లో నుంచి ఒక పని మనిషి వెళ్లిపోతే దానికోసం సొంత మేనత్తని నిలదీస్తున్నాడు. అతయ్య, లక్ష్మి పని మనిషి కాదు. నీకు 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 వాళ్ళకి ఆ లక్ష్మి ఇంట్లో మనిషేమో, నాకు మాత్రం పని మనిషే. అది అలానే ఈ ఇంట్లోకి వచ్చింది. నేను దాన్ని అలానే గుర్తు పెట్టుకుని చూస్తాను. అలాంటి దానికోసం సొంత వాళ్ళని నిలదీస్తావా? నాకు జరగాల్సిందే, ఇలాంటి శాస్తి బాగా జరగాల్సిందే. ఇదిగో, మీ అమ్మని చేసుకుని నిన్ను కన్న కొన్ని సంవత్సరాలకే మీ నాన్న పోయాడు. నేను నా కలల్ని వదిలేసుకుని ఈ ఇంటి కోసం మీకోసం మగరాయిళ్ళ ఇలా నిలబడి రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి మన ఆస్తుల్ని కాపాడి బిజినెస్ల్ని ఈ స్థాయికి తీసుకొస్తే ఇప్పుడు ఇప్పుడు నన్ను పట్టుకుని ఇలా అంటున్నావా? నాకు ఇలా జరగాల్సిందే, ఇలా బాగా జరగాల్సిందే. మీ అందరికీ ఇదంతా చేస్తున్నందుకు నాది నాదే తప్పు, నాదే తప్పు. చాలా బాగా బుద్ధి చెప్పారు మీరు. అయినా అది కాదురా విహారీ. ఏ రోజైనా ఇంట్లో వాళ్ళ గురించి ఇంతలా ఆవేశపడని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి గురించి ఏంట్రా ఇంతలా ఇరగ తీసుకుని మాట్లాడుతున్నావు? నీకేంట్రా అదంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? పిన్ని ఆగు, పిన్ని ఆగు సహస్ర. నువ్వు వాడిని అడగడానికి ఆలోచిస్తావేమో, నేను ఆలోచించను. చెప్పరా, ఏంట్రా నీకు తనంటే అంత ఇంట్రెస్ట్ ఏంటి? అంబిక, ఆడపిల్ల లేనప్పుడు తన గురించి ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అయ్యో అంబిక, వాడేదో ఆవేశంలో అన్నాళ్లే. ఎవరికుంటది నా ఆవేశం? ఎవరికుంటదు? అక్క, ఆడపిల్ల అంటున్నారు. పెళ్ళైనప్పటి నుంచి మొగుడుతో ఉండనివ్వకుండా ఈ ఇంట్లోనే ఉండనిస్తున్నారు. వీడేమో ఎప్పుడు లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తూనే ఉంటాడు. అదేమో విహారి గారు విహారి గారు విహారి గారు అని వీడు చుట్టే తిరుగుతూ ఉంటుంది.